లోకమంతా చెడిపోయింది, భూమి బలాత్కారముతో నిండి ఉంది అని వాక్యం చెబుతుంది. భూమి ఎలా ఉందంట? బలాత్కారముతో. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని చూసినప్పుడు వింత వింత. నేను అంటాను, హైందవులు అయితే కలియుగం అంటున్నారు, కానీ ఇప్పుడున్న మన యుగం ఏందో తెలుసా? అంత్య దినాలు. బైబిల్ చెబుతుంది అంత్య దినాలు అపాయకరమైనటువంటి దినాలు. ఎవడో తాగటానికి డబ్బులు లేదని వాళ్ళ అమ్మ చేతులు నరికేశాడంట. అమ్మ చేతులు నరికేస్తే ఇక్కడే పక్క గ్రామంలో జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ యొక్క ఏమండి తల్లి అన్నం పెట్టిన గోరు ముద్దలు తినిపించిన అమ్మ చేతులు ఏం చేశాడు? వాడు నరికేశాడు. వాడు తాగింది దిగేలేకే భయభ్రాంతుడు అయిపోయి లారీ కింద పడ్డాడంట, చనిపోయాడంట. చూడండి ఎట్లా ఉంటుంది ఈ లోకం, ఎట్లా ఉంటుంది. పాపం నీ ఎంతో చిరకాల స్వప్నం అంటారు. అంటే ఏందో తెలుసా? ఎప్పటి నుంచో 10 మందికి ఆశలు ఉంటాయి. అబ్బాయి నువ్వేమవుతావంటే నేను డాక్టర్ని అవుతానంటే, అయ్యా నువ్వేమవుతానంటే నేను కలెక్టర్ని అవుతానంటారు. మాకు కొంతమంది నేను ఎంఆర్ఓని అవుతానంటారు. దీన్ని ఏమంటారు తెలుసా? చిరకాల స్వప్నం. అంటే చదువుకునే విద్యార్థులు వారు ఏం అవ్వాలనుకున్నావంటే వారు చెప్పే మాటలు అవి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మొన్న ఆగస్టు 14 రాత్రి, అంటే ఆ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆ దినమున కలకత్తాలో ఒక వైద్య విద్యార్థిని దారుణంగా, అతి దారుణముగా ప్రియ దేవుని బిడ్డలారా భయంకరంగా రేప్ చేసి ఆమెను చంపేశారు. చూడండి, ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఆమె ఆ చదువు పూర్తి చేసుకున్న తర్వాత, ఆ చదువు పూర్తయిన తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ కోసం అక్కడ పనిచేస్తారు కదా. ఆ పనిచేసే సందర్భంలో ఆమె నైట్ షిఫ్ట్ అంట. నైట్ షిఫ్ట్ అయితే ఆమె 2 దాకా చేసి పడుకుందామని 3 గంటల సమయంలో ఏమండి ఒక హాస్టల్లో యాజమాన్యం ఉంటారు, ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. ఏమండి ఈ అన్నిటి నడుమన ఏమండి ఆ బిడ్డను 2-3 కలిసి భయంకరంగా ఆమెను బలత్కరించి ఎక్కడ చూసినా రెక్కి పడేసి చివరికి గొంతు నిలిమి చంపేసి ఆ కాళ్ళను చిన్న భిన్నంగా చేసేసి మానవత్వం లేకుండా క్రూరంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు చూస్తే లోకమంతా కూడా నిర్విరిగిపోయింది. గత 2 రోజులు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వైద్యులంతా కలిసి ఏం చేశారు తెలుసా? దీక్ష పూనారు. న్యాయం జరగాలని వీధుల్లో కేకలేశారు. బహుశా మీకు అది తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ వాక్యం ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా ఈ భూలోకము చెడిపోయింది, బలాత్కారముతో నింపబడింది. అయితే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో తెలుసా? ఈ చెడిపోయిన లోకములో, ఈ భయంకరమైనటువంటి లోకములో నీవు నీతిని అనుసరించి జీవించుదువుగాక. చెడు స్నేహాలు, చెడు ప్రభావము ఏది నీ మీద పడకుండా, ఏది నీ బిడల మీద పడకుండా దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహా కాపుదల నీకు నీ బిడలకు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి, ఎంత భయంకరమో ప్రియ దేవుని బిడ్డలు, ఎంత భయంకరం. వాడిని అడిగారు, వాడిని పట్టుకున్నారు. వాడిని పట్టుకొని అడిగితే ప్రియ దేవుని బిడ్డలు నన్ను ఉరిదీయండి, ఉరి తీసినా కానీ నేను పెద్దగా భయపడినని ఆ కుర్రోడు చెబుతుంటే ఆ రేప్ చేసిన వాళ్ళు అసలు వీడు ఇంత తయారవడానికి కారణం ఏందని వెతికితే పోర్నోగ్రఫీ అంటే సెక్స్ వీడియోస్ చూసి ఆ పాప ఆ కోరికలు పెంచుకొని చూడండి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకం చెడిపోతుంది, దినదినం చెడిపోతుంది. మీ ఆస్తులను కూడా మీరు ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా కళాశాలకు వెళ్తున్నారు లేదా, వాళ్ళు నిజంగా చదువుకున్నారు లేదా, వాళ్ళు మంచిగా ఉన్నారు లేదా, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారని నీవు ఈ రోజు వాళ్ళ గురించినటువంటి ఆరాధనకు తీపోతే వాళ్ళు చెడిపోయే ప్రభావం ఎంతైనా ఉందని వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవజనమా, దేవుని వాక్యం ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా భూలోకమంతా చెడిపోతున్నా, తన ఇరుగు పొరుగు వారు చెడిపోతున్నా, ఆ వీధులంతా కూడా చెడిపోతున్నా, నోవాహు మాత్రం తన ప్రభావాన్ని దేవుడి మీద ఉంచాడు, కానీ లోక జ్ఞానం మీద నేను లోక ఆకర్షణ అయిపోయాను ఆయన వెళ్ళకుండా దేవుని వైపే తన కుటుంబం నడిచేటట్టు చక్కగా దిద్దుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును.